హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మామిడికాయ చట్నీ చేసుకున్నాం. నేను ఒక 150 గ్రామ్స్ మామిడికాయ తీసుకొని ఇది కొంచెం పుల్లగా ఉందా లేదా కట్ చేసుకొని చూసుకోవాలండి. ఈ విధంగా మనము ఒప్పులు చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. కాయ పులుపు బాగుంటే మామిడికాయ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. పులుపు ఎక్కువగా ఉంటే కారము ఉప్పు ఎక్కువ పడుతుంది. ఇంకా ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి మనము సర్వ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనము పెద్ద సైజుగా ఉప్పులు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మనం పెనం తీసుకొని తగినన్ని శనగింజలు వేసుకోవాలండి. మామిడికాయ చట్నీలో శనగింజలు వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ అనేది. ఈ విధంగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మారకొట్టకుండా పైన పొట్టు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 5 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత చల్లారినాక పొట్టు తీసుకొని మనము గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలండి. శనగింజలు చూడండి ఇంక బాగా వేగిపోయాయి కదా. ఇంక ఇప్పుడు మనము మిక్సీ బౌల్ తీసుకొని శనగింజలు పొట్టు తీసుకొని ఈ విధంగా మనం శనగింజలు వేసుకోవాలండి. అలానే మామిడికాయలు ఉప్పులు కూడా వేసుకోవాలండి. ఈ మామిడికాయలు శనగింజలు రెండు మనము మిక్సీ వేసుకుందామండి, గ్రైండ్ చేసుకున్నాం. దీంట్లో తగినన్ని జీలకర్ర వేసుకోవాలి, చిటికెడంతా వేసుకున్నాము. అలానే 1 టేబుల్ స్పూన్ 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. కారం తక్కువగా అంటే 2 టేబుల్ స్పూన్, ఎక్కువగా అంటే 1.5 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం మామిడికాయ ఉప్పులు 1, 2 ఉన్నా కూడా తినేటప్పుడు బాగా ఉంటుందండి. ఇంక మనం అదే పెనంలో తగినంత నూనె వేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నారంటే మామిడికాయ మనం ఏదైతే గ్రైండ్ చేసామో అదన్నీ చాలా బాగుంటుంది. నూనెలో వేగితే 2 రోజులైనా వారమైనా నిలువ ఉంటుందండి. ఇంకా ఇలా ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా మనం తెల్లగడ్డలు 2 నుంచి 3 వరకు ఒలుచుకొని మనం దంచుకొని వేసుకోవచ్చు. ఇంకా తగినంత కరివేపాకు, 2 వట్టిమిరపకాయలు 2 నుంచి 3 వరకు వేసుకోండి. అలానే చిటికెడంతా ఇంగువ వేసుకోండి. అంటే డైజెషన్ అవ్వనీకే బాగుంటుందండి. కడుపు నొప్పి రాకుండా, మంట రాకుండా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఫ్రై చేసుకున్నారంటే, అంటే వేయించుకున్నాక ఏవైతే మనం వేస్తామో మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ వేయలేదండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా మారగొట్టకుండా వేయించుకోండి. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు మనము మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ చట్నీ, ఊరగాయ అవన్నీ చేసుకోవచ్చు. చూడండి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనము మామిడికాయ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది అనేది నూనెలో వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా నూనె పైకి వచ్చేంత వరకు ఈ మామిడికాయ చట్నీ అనేది బాగా మనము కలుపుతూ ఉండాలండి. అంటే బాగా ఉడుకుతుంది మనకి. మామిడికాయ ఉప్పులు ఇవన్నీ శనగింజలు అవన్నీ వేసాం కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకొని అన్నంలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చట్నీ చేసుకున్నారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. ఇంకా ఉప్పు సరిపోయేది లేదో చూసుకోండి. ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చండి. నా కొలతలతో అయితే ఉప్పు అయితే సరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఎంతో రుచికరమైన మామిడికాయ చట్నీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.